చదవబడిన కీర్తన ప్రభు మన అందరి కొరకు ఆశీర్వదించింది గాక. దయచేసి కూర్చో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రచించిన కీర్తన మనం చదువుకుందాం. ఈ కీర్తన ఆల్రెడీ మనం 57వ కీర్తనలో 60వ కీర్తనలో 2 కీర్తనల్లో ఉన్న 2 భాగాలు ఈ కీర్తనలో ఉన్నట్లుగా మనం చూస్తాం. 57వ కీర్తన 7 నుంచి 11 వచనాలు ఇక్కడ మొదటి 6 వచనాల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. అట్లాగే తర్వాత భాగం 60వ కీర్తనలో 5 నుంచి 12 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే 2 కీర్తనల్లో ఉన్న 2 భాగాలు కలిపి ఒక కీర్తన తయారు చేశారు, పాట. దేవుని స్తుతించడం, దేవునిని కలిగి ఉండడం, దేవుని సన్నిధిలో ఉండడం ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. హల్లెలూయా, హల్లెలూయా. 108వ కీర్తన దావీదు రచించిన కీర్తన. మొదటి మాటలో దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది అని మనం చూస్తాం. అచంచలమైన మానవ జీవితం మన ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు మన చుట్టూ ముసురుకుంటాయి. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో తలంపులు, ఎన్నెన్నో ఊహలు. అలా ఉన్న సందర్భాల్లో మనం అచంచలమైపోతాం. స్థిరముగా ఉండలేం, నెమ్మదిగా ఉండలేం. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ దారిలో ప్రయాణం చేయాలో అనేది అర్థం కాని పరిస్థితి మనకు సంభవిస్తుంది. సమస్య ఎదుటి వ్యక్తికి వచ్చినప్పుడు మనం నిబ్బరంగానే ఉంటాం, కానీ సమస్య తీరా మన దాకా వస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. మన మనస్సు నిబ్బరంగా ఉండదు. స్థిరమైన మనస్సు మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలి. దావీదు 51వ కీర్తనలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. అంటే మనస్సులో స్థిరత్వాన్ని, ఫిక్స్డ్ మైండ్, అది దేవుడే కలుగజేస్తాడు. కళ్ళు మూసుకుని ఒక అరగంట కూర్చుంటే మనసు ప్రశాంతంగా అయిపోద్ది అనుకుంటారు కొద్దిమంది. కళ్ళు మూసుకున్న అయ్యే వస్తాయి కదా తలంపులు. నిబ్బరం కలిగి ఉండడం చాలా అవసరం. మరి ముఖ్యంగా మనం జీవిస్తున్న ఈ దినాల్లో ఎక్కడ చూసినా చెడే వినబడుతుంది, ఎక్కడ చూసినా దుర్వార్తలే వినబడుతున్నాయి, ఎక్కడ చూసినా సమాజంలో భయంకరమైన పరిస్థితులే కనబడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనం నిబ్బరంగా ఉండడం కష్టం. కానీ
కీర్తనాకారుడైన దావీదు ఎలా అయితే చెప్పగలుగుతున్నాడో, దేవా నా హృదయం నిబ్బరంగా ఉందని మనం దేవుని దగ్గర చెప్పాలి అంటే ప్రభువుని ఆశ్రయించడం ఒకటే మార్గం. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా నాకు స్థిర మనసు దయచేయి, ప్రభువా నా హృదయమును నిబ్బరపరచండి నాయన. అపవాదిని ఎదిరించాలంటే మీకు నిబ్బరమైన బుద్ధి కావాలి. మీరు నిలకడగా లేకుండా, మీరు నిబ్బరంగా లేకుండా ఎందులోనూ మీరు జయాన్ని పొందలేరు. కొద్దిమంది ఊరకే కలవరపడతారు. వాక్యంలో మనం చదివితే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చారు అని చెప్తారు. యోసెఫ్ కూడా ప్రాంతంలో, హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు, ఒక స్త్రీ అపార్ట్మెంట్ కిందకు వచ్చింది. ఇంచుమించు 15 కుక్కలు అమ్మబడ్డాయి, ఆమె మీద పడ్డాయి. 15 కుక్కల పైన. అసలు ఆశ్చర్యం అండి, ఆ స్త్రీ 15 కుక్కలతో పోట్లాడుతుంది. ఏమీ లేదు, పెద్ద ఆయుధం చేతులు చెప్పో ఏదో మొత్తానికి ఏదో పట్టుకుంది. వాటిని తోలుతానే ఉంది. 4 అడుగులు వేస్తుంది, మళ్ళీ వచ్చేస్తున్నాయి. నేను చచ్చిపోయిందేమో అనుకున్నా, చంపేస్తాయేమో పీకేస్తాయేమో అనుకున్నా. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఒక్క కుక్క కూడా ఆమెనేమి చేయలే. ఇంచుమించు ఒక 2-3 నిమిషాల పైనే పోరాడింది. ఎంత నిబ్బరమైన హృదయం అనిపించింది నాకు. కొద్దిమంది స్త్రీలు ఊరికి బొద్దిం కనబడితే బెంబేలు ఎత్తిపోయి ఊరంతా హడావుడి చేసేస్తారు. నిబ్బరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరంగా ఉండరు. కొద్దిమంది స్త్రీలు అసలు అచ్చంగా భర్త రావటమే ముఖం ఒక రకంగా పెట్టి అడగాలి, ఏంటమ్మా ఏంటి అట్లా ఉన్నావు, ఏంటమ్మా ఏంటి అట్లా ఉన్నావు అడగాలి. ఫేస్లో చూపించాలి జరిగిందంతా, ఆ రోజు జరిగిందంతా. ఏం జరుగుద్ది? సమస్యల సుడిగుండాల్లో మునిగిపోతావు తప్ప నీవు ఎలా జయం పొందుతావు? ప్రియమైన దేవుని సంగమా, మన హృదయం నిబ్బరంగా ఉండడం చాలా అవసరం. దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దేవుని మీద నిజముగా విశ్వాసం ఉంచుతారో వారు చాలా నిబ్బరంగా ఉంటారు. వారు మాత్రమే నిబ్బరంగా ఉండగలుగుతారు. ధనమును నమ్ముకొని, బలమును నమ్ముకొని, ఆరోగ్యాన్ని, కండలను నమ్ముకొని నిబ్బరంగా ఉండేవాళ్ళు ఏదో ఒక రోజు చెదిరిపోతారు. ఏదో ఒక రోజు వారి నిబ్బరం చెడిపోతుంది, ఉండదు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అన్నాడు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎలా నిబ్బరంగా ఉంటాం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. 75 సంవత్సరాల వయసులో అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ సంతానమును ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదాలు అబ్రహాము కొరకు దేవుడు దాచిపెట్టాడు. 25 సంవత్సరాల పాటు అబ్రహాం ఎదురు చూశాడు. మీరు వాక్యంలో గమనిస్తే అబ్రహాము హృదయం ఈ 25 సంవత్సరాలు నిబ్బరంగానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్నవి జరగకపోయినా, దేవుడు చెప్పిన కార్యాలు అతని జీవితంలో జరగకపోయినా అబ్రహాం ఏమీ కదిలిపోలా. ఈ దేవుడు కాదని ఇంకో దేవుడులే అని అడిపోలా. దేవుని స్తోత్రం. కారణం, అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతగా విశ్వాసం ఉంచితే దేవుని మీద మనం అంతగా నిబ్బరంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నిబ్బరంగా ఉండడం అంటే అది ఒట్టి మాట. కొద్దిమంది ఊరికే విశ్వాసం ఉంచానని చెబుతారు. అర్థమవుతుందా? ఊరికే విశ్వాసం ఉంచానని చెప్తారు, నిజంగా విశ్వాసం ఉంచరు. ఊరికే పై మాటగా చెప్తే దేవుడు అంటే నాకు నమ్మకం అండి, విశ్వాసం అండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, దేవుని మీదే ఆధారపడుతున్నానండి, దేవుని వైపే చూస్తున్నానండి, ఎన్నెన్నో చెప్తారు మాటలు. కానీ తీరా సిచ్యువేషన్లోకి వచ్చేసరికి, సమస్య ఎదురయ్యేసరికి, పరిస్థితి తారుమారు అయ్యేసరికి కలవరపడిపోతూ ఉంటారు. పౌలు అంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అంటే మన దుఃఖంలో కూడా నిబ్బరం ఉంటుంది. మనకి దుఃఖంలో కూడా మనం ధైర్యంగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మండా కోటేశ్వరరావు గారు మొవలో ఆయన చనిపోయినప్పుడు అయ్యగారు అమెరికాలో ఉన్నారు. కుమారమ్మ గారి భర్త. కుమారమ్మ గారు మీలో చాలామందికి తెలుసు, మరి చాలా యోగ్యురాలు. కుమారుడు పెద్ద తెలివైన వ్యక్తి ఏం కాదు. అయినా కానీ భర్త చనిపోతే కుర్చీ వేసుకుని అక్కడ కూర్చొని ప్రతి చిన్న విషయాన్ని ఏం చేయాలి, కార్యక్రమం ఎలా చేయాలి, ఆ విషయాలన్నీ చాలా శ్రద్ధ తీసుకుని చేసింది. మన వాళ్ళు అయితే మీద పడిపోయి శోకండాలు పెట్టేస్తారు. ఎవరు వస్తే వాళ్ళ దగ్గర మొదలెడతారు. ఎంత బాగా ఏడిస్తే అంత బాగా ప్రేమ ఉన్నట్లుగా ఏదేదో మాట్లాడతారు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దు, ఎందుకంటే యేసు మృతి పొంది తిరిగి లేచాడని మీరు నమ్మితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఇలాంటి విశ్వాసం మనకున్నప్పుడు నిబ్బరంగా ఉండగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చనిపోయినప్పుడు యెహోషువ బెదిరిపోయాడు, కదలిపోయాడు, కంగారు పడిపోయాడు. ఏంటి ప్రభువా, మోషే మా గురువు గారు చాలా సాత్వికుడు, ఓర్చుకునేవాడు, మౌనంగా ఉండేవాడు, లాక్కొచ్చాడు, నా వల్ల ఎట్లా అవుద్ది, సడన్గా చనిపోయాడు, ఏం చేయమంటావు అని ఎంతెంతో బాధపడ్డాడు, కలవరపడ్డాడు. ఆ సమయంలో దేవుడే తను తాను ప్రత్యక్షపరచుకుని నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిబ్బరపరిచేవాడు ఆయన, నిబ్బరమైన బుద్ధిని ఇచ్చేవాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ఎంతో భక్తిని మందిరంలో కనబరుస్తారు, కానీ బయటికి వెళ్ళి మళ్ళా లోకరీతిగా ప్రవర్తిస్తారు. అది నిబ్బరమైన విధానం కాదు, స్థిరమైన మనస్సు కాదు. అది ఇంట బయట మందిరంలోనూ లోకంలోనూ ఎల్లప్పుడూ దేవుని మీద విశ్వాసం ఉంచిన అనుభవాల్లో మనం నడుచుకున్నప్పుడు అది మన జీవితాలకే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా తప్పనిసరిగా ప్రభువు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన మీదకి వచ్చేటువంటి పోరాటాల్లో, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలో మనం అపవాదిని జయించాలి అంటే, జయమును పొందాలంటే మన హృదయం నిబ్బరంగా ఉండడం చాలా అవసరం. పరీక్ష అంటే భయపడేవాడు పరీక్ష ఏం రాస్తాడు? ఎవరు సక్సెస్ అవుతారో తెలుసా? ఎవరైతే నిబ్బరంగా ఉంటారో, ధైర్యంగా ఉంటారో, బెదిరిపోకుండా ఉంటారో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాస కవచముందరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు,
అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దగ్గర దాకా సమస్య వచ్చినా, అర్థమవుతుందా? 91వ కీర్తన అంటాడు కదా, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినా, నీ ప్రక్కన 1000 మంది పడినను, ఏ అపాయము నీ యొద్దకు రాదన్నాడు. అంటే ఈ మాటను నమ్మితే నిబ్బరంగా ఉంటాం. దేవుని స్తోత్రం. కరోనా సమయంలో ఎవరైతే నిబ్బరంగా ఉన్నారో వాళ్ళందరూ కరోనా వచ్చినా బ్రతికారు, రాకపోయినా బ్రతికారు. ఎవరైతే గుండెలు గుబేలమంట జీవించారో చెప్పండి. ఎదురొక వ్యక్తి కనబడితే అదిలో కరోనా వైరస్ చూసి ఇలా కనబడిపోతుంది కరోనా వైరస్, అంత భయం. ప్లేట్ కనబడితే ప్లేట్లో యాపిల్ ముక్కలు పెడితే అనమంటే అందులో కరోనా వైరస్ చూసి ఏం పెట్టినా కరోనా కరోనా అనుకుంటా ఉన్న వాళ్ళందరూ వల్లకాడికి వెళ్ళిపోయారు. నిబ్బరంగా ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకపోయినా బ్రతికి బట్ట కట్టారు. నేనేం చెప్తానంటే, అనేక వాగ్దానాలు దేవుడు మనకు చేశాడు. అసలు వాక్యం అంటేనే వాగ్దానాల పుట్ట. ఎన్నో వాగ్దానాలు వాక్యంలో ఉన్నాయి. ఈ వాగ్దానాలను నమ్మితే అప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. ఇదిగో ఇంకొక వైరస్ వచ్చిందంట, అదిగో ఇంకో వైరస్ వచ్చిందంట, ఇదిగో టైఫాయిడ్ వచ్చిందంట, ఇదిగో ఇట్లా అంట, అదిగో అట్లా అంట. రాత్రి మనం చూసాం కదా, వాడు దుర్వార్తకు జడియడు. ఎన్నో వార్తలు మనకు వినబడతాయి, కానీ దేనికి భయపడకుండా స్థిరంగా నిబ్బరంగా ఉండాలంటే మీరు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మీరు ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా నిబ్బరంగా ఉండలేరు. అర్థమవుతుంది? ఇంకొక మాట చెప్పనా, ఒక వ్యాధి గురించి ఎక్కువ తెలుసుకున్నప్పుడు మనకి మరీ ఎక్కువ భయం వస్తుంది. అర్థమవుతుంది మీకు? లక్షణాలు, దాని విధానం మొత్తం తెలిసింది అనుకోండి, మనకేమనిపిస్తుంది? ముందు ఏది జరిగినా ఇది క్యాన్సర్ ఏమో, ఇది క్యాన్సర్ ఏమో, మొత్తానికి నాకు క్యాన్సర్ వచ్చినట్టు ఉంది, ఇదేదో లక్షణం అట్టాయి కనబడుతుంది, ఇదే ఆలోచన. లోక సంబంధంగా మీరు ఏది తెలుసుకున్నా అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, మిమ్మల్ని ఇంకా సమస్యలోకి తీసుకెళ్తుంది. కానీ వాక్యం ఎంత తెలుసుకుంటే అంత మీ హృదయం నిబ్బరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఎంత చదివితే అంత మీ హృదయం బలపరచబడుతుంది. హల్లెలూయా. దేవుని మీద మీరు ఎంతగా విశ్వాసం ఉంచాలి అంటే ఇక ఆయనైనా సర్వస్వం. దేవుని స్తోత్రం. ఇక ఆయనే అంతా ఆయనే చూసుకుంటాడు అనేటువంటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు మన హృదయం నిబ్బరంగా ఉంటుంది. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే తండ్రిని సన్నిధిలో ఒదిగితినయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే తండ్రిని ఒదిగితినై. ఒక బిడ్డ తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఎంత ధైర్యంగా కదా. ఇప్పుడు రిబ్కాకు పాప పుట్టింది, హడావుడి చేస్తుందా? ఆకలి వేసినప్పుడు ఏడుస్తుంది, తాగుద్ది, మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ ఏడుస్తుంది, తాగుద్ది, పడుకుంటుంది. పసిబిడ్డ ఎలా తండ్రి దగ్గర, తల్లి దగ్గర ధైర్యంగా నిబ్బరంగా ఉంటారో మనం ప్రభు దగ్గర అలా ఉండాలి. ప్రభుని అంతగా మనం నమ్మాలి, ప్రభుని అంతగా మనం విశ్వసించాలి. ఎందుకో మనం దేవుని నమ్మే విషయంలో అంతగా నమ్మలేకపోతున్నాం.
అందుకనే దేవుని దగ్గర మనం వేడుకోవాలి, ప్రభువా నీ యందలి విశ్వాసం నాకు దయచేయి, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. నేను విశ్వాసంలో రోజు రోజు పెరగాలి తప్ప తగ్గిపోకూడదు. ఒకప్పుడు విశ్వాసం ఉండేదండి, ఒకప్పుడు చాలా నిబ్బరంగా ఉండేదాన్నండి, ఒకప్పుడు అంతా దేవుని మీద భారం వేసి ముందుకు సాగిపోయేదాన్నండి అని చెప్పుకోకూడదు. ఒకప్పుడు కాదు, ఇప్పటికీ కూడా అలాగే ఉండాలి. ఇప్పటికే కాదు, నీ యొక్క ముగింపు రోజు వరకు కూడా అలాగే నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. మన హృదయాలు నిబ్బరంగా ఉండాలంటే ఒకటే మార్గం, ప్రభువు మీద విశ్వాసం ఉంచటం. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మందిరానికి రావడం వల్ల ఏం ప్రయోజనం? దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నేనండి అది వదిలిపెట్టేసానండి, ఇది వదిలిపెట్టేసానండి, ఇదిగో ఆభరణాలు పక్కన పెట్టేసానండి, మా బంధువుల్ని పక్కన పెట్టేసానండి, అన్ని పక్కన పెట్టావు, కానీ ప్రభువుని కూడా పక్కన పెట్టేవేమో చూసుకో. ప్రభువు మీద విశ్వాసం ఉంచడం చాలా అవసరం. అనేక ఉగ్రతలు, అనేక రకాలైనటువంటి మార్పులు, అనేక రకాలైన విభిన్న కోణాలు మనం ఈ లోకంలో చూస్తున్నాం. విచిత్రమైన వాతావరణ పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కలవరపడకుండా నీ జీవితం ముందుకు కొనసాగాలంటే నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఎందుకు తిరుగుతున్నానా? విశ్వాసం ఉంచాలి. మన కలవరాలన్నీ కనుమరుగు చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేనిని గురించి మనం కలవరపడకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు తనని వెంబడిస్తున్న శిష్యులతో వెళ్ళిపోయే సమయంలో మాట్లాడుతూ అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని చోట కలవరం ఉంటుంది, విశ్వాసం లేని చోట ఆందోళన, టెన్షన్ ఉంటుంది, ఒత్తిడి. ఈ దినాల్లో విపరీతమైన ఒత్తిడి మనుషులకి. ఎందుకంటే ఎక్కువ పని చేసేవాళ్ళు మన పితరులు, కానీ అంత ఒత్తిడి లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని కోరికలు లేవు. మనకి ఇప్పుడు కోరికలు ఎక్కువైనాయి కాబట్టి డబ్బులు సంపాదించాలనే అవసరత ఎక్కువైపోయింది. దాని కొరకు ఎన్నో టెన్షన్లు, ఒత్తిడి, ఆలోచన. కొద్దిమందికి నిద్రపోయినా నిద్ర పట్టట్లా, ఏవేవో ఆలోచనలు. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ప్రభు ఉన్నాడు. ఆమేన్. మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు మనకున్నాడు. మరణమును గెలిచి తిరిగి లేచిన జయశీలుడైన ప్రభు మనకున్నాడు. ఆమేన్. ఉన్నాడు అన్నప్పుడు ఎలా ఉండండి చెప్పరేంటమ్మా? ఇప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారి దగ్గర ఉన్నటువంటి మనుషులు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడారు? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? అంత ధైర్యంగా మాట్లాడలేరు. ఎందుకని? ఆయన అధికారంలో లేరు కాబట్టి. కానీ సర్వాధికారి అయిన ప్రభు మనతో ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే రెచ్చిపోయి అందరి మీద పడిపోమని కాదు. సర్వాధికారి అయిన ప్రభు ఉన్నాడు. మనం దేనిని గూర్చి కలవరపడనవసరంలా. నీ అవసరతలు తీర్చే ప్రభు, నిత్యము నిన్ను వెన్నంటి ఉండి నిన్ను నడిపించే ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేనికి కదలవసరంలా, కదిలిపోవసరంలా. చంచలమైన మనస్సు,
కొద్దిమందికి ఊరకే చంచలులు. యాకోబు తన సంతానం గురించి మాట్లాడుతూ అంటాడు, ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనంలో రూబేను గురించి మాట్లాడుతూ పొందవు. రూబేను గురించి మాట్లాడుతూ చంచలుడు అంటాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనంలో చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటాడు అదే యెషయా గ్రంథంలో. కదులుచున్న సముద్రం వంటి వారు అన్నాడు. నిబ్బరంగా నిలకడగా ఉండరంట దుష్టులు. కదులుచున్న సముద్రం వంటి వారు అన్నాడు. కానీ ఈ చంచలమైన మనస్సు కలిగిన వాళ్ళు ఏమవుతారంట? వివేకులు అవుతారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది ఏ విషయంలో మీరు నెమ్మది లేకుండా ఉన్నారో, నిబ్బరం లేకుండా ఉన్నారో, ఏ విషయం మిమ్మల్ని కలవరపెడుతుందో నాకు తెలియదు, కానీ ప్రభువు మీ చంచలత్వం నుండి మిమ్మల్ని విడిపించి స్థిరమైన మనసు అనుగ్రహిస్తాడు. ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు మీద ఆనుకుందాం, ప్రభువును ఆశ్రయించుదాం. చంచలత్వం లేని దేవుడు మన దేవుడు కదా. గమనముల వలన చంచలత్వము లేని అమరత్వంలో నివసించే దేవుడై ఉన్నాడు ఆయన. ప్రభువు చంచలుడు కాదు, ఎప్పుడల్లా మారిపోతాడనండి, అలాంటి వాడు కాదు ఆయన. మనం ఆయన పిల్లలుగా మనం కూడా నిబ్బరం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మీ ఇంట్లో వారు చనిపోతే దుఃఖపడటం సహజం, కానీ ఇంకంతా అయిపోయింది అన్నట్టుగా అరుస్తున్నారంటే అర్థం ఏంటి తెలుసా? మీరు దేవుని మీద ఆధారపడలేదని, ఊరికే మందిరానికి వచ్చి వెళ్ళారే తప్ప నిజమైన విశ్వాసం దేవుని మీద మీకు లేదని అర్థం. కొద్దిమంది ఏడుస్తారు కానీ అల్లరి చేస్తారు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. దుఃఖపడటం వేరు, అవిశ్వాసులుగా రోత మాటలు మాట్లాడటం వేరు. ప్రభు మనల్ని చూస్తాడు, ప్రభు మనల్ని చూస్తాడు. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఇలా చెప్పగలగాలి మనం కూడా. దావీదు వలె నా హృదయము కంగారు పడిపోలే. దావీదు గురించి రాత్రి కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. సింహాసనం అభిషేకించబడిన తర్వాత చాలా సంవత్సరాలకు వచ్చింది, కానీ నిబ్బరంగానే ఉన్నాడు తప్ప బెంబేలెత్తిపోల, పరుగులు తీలా, అటు ఇటు పరిగెత్తి దీనికోసం ఏం చేస్తే మంచిది, ఎలా ప్లాన్ చేయాలి, దేవుడి చేయంత వరకు, దేవుడు వెళ్ళమనేంత వరకు, దేవుడు సింహాసనం మీద కూర్చొని ప్రజలను ఏలమనేంత వరకు మౌనంగా దేవుడు ఏ మార్గాల్లో నడిపిస్తే ఆ మార్గాల్లో నడిచాడు తప్ప ఎక్కడ వెంపర్లాడి పరుగులెత్తి గందరగోళం అయిపోలా. మనం కూడా అంతే, దావీదు వలె ఉండాలి. ప్రభు మనల్ని దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడో మనకు తెలియదు. దేవుడు మనకు కృప చూపుతాడు. కన్నీళ్ళు ఇలాగే ఉండవు, సమస్యలు ఇలాగే ఉండవు, పరిస్థితులు ఇలాగే ఉండవు. దేవుడు ఒక విప్లవాత్మకమైన మార్పు తెస్తాడు. అది ఎప్పుడో తెలియదు మనకి. ఒకవేళ ఈ లోకంలో ఇలాగే కష్టాలు అనుభవించి పరలోకంలోకి వెళ్తామేమో. అయినా పర్ల కంగారేమి లేదు, ప్రభు మనతో ఉన్నాడు అని ఒక గొప్ప నిబ్బరం మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిబ్బరమైన వాళ్ళు దేవునికి ఇష్టలు. ఊరకే కలవరబడిపోయి బెంబేలు ఎత్తిపోయి పరుగులు తీసేవాళ్ళు.
స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షారసం అయిపోయింది కానా పెండ్లి విందులో. యేసు ప్రభువుని చూడండి, ఆయన మాట్లాడే తీరు. అమ్మ కలవరపడుతూ వచ్చింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది నాయన, ఏదో ఒకటి చేయమని. అంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? ద్రాక్షారసం తయారు చేసేవాడు ఆయన. జ్యూస్ షాప్ ఏమైనా ఉందా యేసు ప్రభుకి? కాదు. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసు మరియకి. అందుకని ఎక్కడికి వెళ్ళింది? ఈ సమస్య గట్టెక్కాలంటే ఆయన ఒక్కడే ఇప్పటికిప్పుడు ద్రాక్షారసం ఎవరి వల్ల తయారు చేయటం అని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు ఎంత నిబ్బరంగా ఉన్నాడో మనం అక్కడ చూడొచ్చు. నా సమయం ఇంకా అంటే ఏముంది? ఆయన సమయం ఉంది. ఏం చేశాడు? సమయం ఇంకా రాలేదని వదిలేశాడా? ఏం చేశాడు? వెంటనే పరిచారకులను పిలిచి రాతి బాణల నిండా నీళ్లు నింపమని చెప్పి ఆ నీళ్లను పట్టుకెళ్ళి పోయమన్నాడు. ఏమన్నా చేశాడా? చెప్పరేంటమ్మా? చేపలు రొట్టెలైతే చేయి పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించాడు. కానీ నీళ్ళు ఏమైనా చేశాడా? ఒక జగ్గుడు నీళ్ళు తీసుకుని ఏమైనా చేశాడా? నీళ్ళు పోయమన్నాడు, పట్టుకెళ్ళి వడ్డించమన్నాడు. నిబ్బరంగా ఉన్న వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని చిత్తం నెరవేర్చబడాలి మన జీవితంలో అంటే మనం ఏం చేయాలంటే నిబ్బరంగా ఉండాలి. అటు ఇటు కంగారు పడిపోకూడదు. సముద్రం ఏం తెస్తుంది బయటికి? మైల, మస్టు, మురికి అంతా బయటికి వస్తుంది. కొద్దిమంది కదిలిపోతారు. కదిలిపోయికి ఏమొస్తాయి బయటికి? చెత్త చెదారం వస్తుంది బయటికి. నిబ్బరంగా ఉంటే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలకు తగిన స్వభావం అది. అర్థమవుతుందా? భక్తులు మీరు గమనిస్తే షడ్రక మేషక అబేద్నెగోలు కళ్ళ ముందు అగ్నిగుండం కనబడుతుంది, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? నిబ్బరంగానే ఉన్నారు. అమ్మో బతుకుంటే ఏదో ఒకటి చేసుకు బతకొచ్చు, ఈ అగ్నిగుండంలో ఎక్కడ పడతాం అని బెంబేలు ఎత్తిపోయారా? రాజా, ఇందుని గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీవు నిలవబెట్టిన బొమ్మకు మేము మొక్కం. వీళ్ళు చూస్తుండగానే అగ్ని 7 అంతలు పెంచాడంట. పెట్రోల్ పోసాడో మరి పొలలే వేసాడో 7 అంతలు అయిందంట అగ్ని. బెదిరిపోయారా? అసలు ఏమి లేదు, ముందే కాలవారం. అదిగో అక్కడంట ఆయన వస్తున్నాడు, పెద్ద ఆయన వచ్చాడంటే అయిపోయిందంటే మీ బతుకులు అందరిని అనుకోండి. ఇంకేముంది, మనం ఎట్ట బతకాలి రేపటి నుంచి? బ్రతికించే వాళ్ళ నాయకులు నిన్ను. నీ ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి మీద ఉంది నీ దృష్టి? ఎవరి మీద ఉంది నీ నమ్మిక, విశ్వాసం? అగ్ని బలం చల్లారింది కానీ వీళ్ళు ఏమి కలవరం రాలా. స్తోత్రం. ఒక్కొక్కరిని 9 పట్టుకున్నారంట. ఒక్కొక్కరిని 9 పట్టుకుని లోపలికి వేస్తున్నారంట. సెగ ఎవరికి తగిలింది? వేసే వాళ్ళకి తగిలిందంటే లోపలే పడ్డవాడికి తగలదా? చెప్పరేంటమ్మా? తగలదా? కానీ తగలట్లా. నిబ్బరంగా ఉన్నవాడిని అగ్నిగుండాలు కూడా ఏమి చేయలేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు నిబ్బరంగా ఉంటే కొద్దిమంది గయ్యాలి భార్యలు ఉంటారు, నరకం చూపించేస్తూ ఉంటారు. సోక్రటీస్ కంటే భార్య భయంకరాలంట. సోక్రటీస్ మీకు తెలిసే ఉంటుంది, గ్రీకు తత్వవేత్త. ప్లేటో, అరిస్టాటిల్,
సోక్రటీస్. ఇది 3 జనరేషన్స్ అనమాట. సోక్రటీస్ భార్య భయంకరమైన గయ్యాలంట. ఆమె ఎంత అరిచినా ఈయన నిబ్బరంగా ఉండేవాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వేస్టేజ్ అంతా తెచ్చి బకెట్ నెత్తి మీద పోసేసిందంట. అన్నాడంట, మేఘం ఎంతగా హడావుడి చేసి ఎంతైనా వర్షం పడేదన్నా అంట. మబ్బు పెద్దదే వచ్చింది కానీ వర్షం మాత్రం బకెట్తోనే సరిపెట్టింది ఏంటి అన్నాడంట. అంటే ఇంకా చాలా పోస్తాం అనుకున్నాను అన్న అర్థం. ఇంకేం చేస్తుందా? నిబ్బరంగా ఉంటున్నారా? కొద్దిమంది హృదయాలు కలవరపడిపోతున్నాయి. ఇంటికి వెళ్తే ఏం జరుగుద్దో. ప్రతి చిన్నదానికి భయపడిపోయి బెదిరిపోయి మనసంతా పాడు చేసుకుని, అది దైవికమైన విధానం కాదు. మన హృదయాలు నిబ్బరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువతో మాట్లాడుతూ అన్నాడు, నీవు నిబ్బరం కలిగి ప్రభు ప్రత్యక్షమైన ప్రతి సందర్భాల్లో భయపడకు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు. నేనే కదా, నేల మీద నడిచి వస్తున్నాడు. శిష్యులు దోణిలో ఉన్నారు. భయంకరమైన గాలి తుఫాను ఎదురైంది. ఆ సమయంలో అందరూ అనుకున్నారంటే భూతం. స్తోత్రం. భూతాన్ని చూశారు ఇప్పుడు నీళ్ళు అమ్మా. కానీ ఏమనుకున్నారు? అనుకుంటే అప్పుడు అన్నాడు ఆయన, ఒరే బుద్ధి లేనలారా, భూతమా నేను అర్థం కావట్లేదు మీకు అని బుర్ర జడగొట్టుకోకుండా, వాళ్ళ బుర్ర జడగొట్టకుండా అన్నాడు, నేనే భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒక చోటుకి వెళ్ళారంటే వాళ్ళకి ధైర్యం రావాలి. వాళ్ళ గుండె చెదరగొట్టేసి కదా, వాళ్ళకు లేనిపోయిన భయాలన్నీ పెట్టేసి, కొద్దిమంది బోధకులు కూడా భయపెట్టేసి గుండె చెదరగొట్టేస్తున్నారు. అది దైవికమైన బోధ కాదు. నీ హృదయాన్ని చెదరగొట్టేయకూడదు, నీ హృదయాన్ని నిబ్బరపరచాలి. పాపం చేయడానికి నిబ్బరపరచడం కాదు సుమా, లోకంలో బ్రతకడానికి నిబ్బరపరచడం కాదు సుమా, ఏం చేసినా పర్లా అని చెప్పడం కాదు. అట్లా కాదు. దైవికమైన మార్గాల్లో నడవడానికి, నీ భక్తి జీవితం సజావుగా చేయడానికి, ఎదురవుతున్న ప్రతి పోరాటంలో నిన్ను నిబ్బరపరిచేది దేవుని మాట, నీకు ధైర్యం ఇచ్చేది దేవుని మాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది. మీరు వెళ్తే మనుషుల గాయాలు కట్టాలి వెళ్ళి, అంతేగాని గాయాలు రేపకూడదు. మీరు వెళ్ళి వారి యొక్క చెదిరిన హృదయాన్ని నిబ్బరపరచాలి. ఫలానా వచ్చిందమ్మా, అప్పుడు దాకా చాలా కలవరంగా ఉంది నా మనసు, కానీ ఆమె వచ్చిన తర్వాత 4 మాటలు చెప్పింది, చిన్న ప్రార్థన చేసి వెళ్ళింది, నాకు గొప్ప ధైర్యం, నెమ్మది, ప్రశాంతత కలిగింది అని చెప్పాలి. అంతేగాని వెళ్ళిన చోటల్లో మంటలు పెట్టేసి గందరగోళం చేసేసి, ఇక ఆమె వస్తుందంటే ఈమె తలుపేసుకుని, అట్లా ఏమని చెప్పండి. మనం దేవుని పిల్లలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, పేతురు, నీ కోసం నేను ప్రార్థన చేశా, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కోసం నేను ప్రార్థన చేశా. నీ హృదయం దృఢపరచబడిన తర్వాత నీ సహోదరుల హృదయాన్ని కూడా నీవు ధైర్యపరచు, దృఢపరచు అని యేసు ప్రభు పేతురుతో చెప్తాడు. కాబట్టి మనం నిబ్బరంగా ఉండి అందరినీ బెంబేలెత్తించటం కాదు, మనం నిబ్బరంగా ఉండి మనతో ఉన్న వారిని కూడా ధైర్యపరచాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇది నీకు వచ్చిన మామూలు దగ్గు కాదమ్మా, ఇదేదో మొత్తం తేడాగానే ఉంది. ఈ దగ్గు వచ్చిన వాళ్ళు ఎప్పుడా బతికినట్టు నాకు కనపడలేదు అన్నామనుకోండి, దగ్గుతో చచ్చిపోతారా? నువ్వు అన్న మాట చచ్చిపోతారా? నువ్వు హృదయాన్ని నిబ్బరపరచలా, కలవరపరిచేసావు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి.
కానీ వీటన్నిటి నుండి విడిపించే ప్రభు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నమ్మితే చాలు. కాబట్టి నిబ్బరంగా ఉండాలి. దీనికి పెట్టుబడి ఏం అవసరంలా. ప్రభు ఉన్నాడు, దేవుని శక్తి నేను చూస్తాను, దేవుని కార్యాలు నేను చూస్తాను అని మనం నమ్మినప్పుడు గొప్ప నిబ్బరం మనకు వచ్చేస్తుంది. అంతేగాని కలవరపడవసరంలా, డాక్టర్ మాటలను బట్టి బుర్ర జడగొట్టుకోవసరంలా, అనుభవజ్ఞులైన పేషెంట్ల మాటలు విని మీ మనస్సును చెదరగొట్టుకోవసరంలా. ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు మనకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మనలను కన్న తండ్రి. ఆమేన్, హల్లెలూయా. విలువైన తన ప్రాణాన్ని మనకు అర్పించినటువంటి ప్రాణ ప్రదాత. మనకెందుకు ఈ సమస్యలను వదిలిపెట్టేస్తాడు మనల్ని? అది ఆయన చిత్తం అయితే నో ప్రాబ్లం. ఆయన చిత్తంలో నీవు కొన్ని దినాలు శ్రమ పడాలని ఉంటే ఆ శ్రమలు తప్పించుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా శ్రమలు పోవు. ఏ నల్లతాడో ఎర్రతాడో ఒక నల్ల కోడి పెట్టో ఇక 100 ప్రయత్నాలు చేసినా పోవాయి. ఆయన తలంపుల్లో, ఆయన చిత్తంలో నీకు కొన్ని శ్రమలు కొంతకాలం ఉంటే ఖచ్చితంగా వాటిని నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఆ శ్రమల్లో కూడా నువ్వు నమ్మాల్సిందేంటి తెలుసా? నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తం నాతో ఉంది, ఆయన నన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? నేను పెద్దగా టెన్షన్ పడను, నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను, దేవునికి ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉంటానని చెప్పాడు ఈ మధ్యన ఒక ఆయన. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కళ్ళంట నీళ్ళు కూడా తక్కువ. నిజంగా దేవుని నమ్మితే మనం కలవరపడం. నిజంగా దేవుని మీద ఆధారపడితే బుర్ర జడగొట్టుకోం. వాళ్ళు ఏమైపోయారు, వీళ్ళు ఏమైపోయారు, వాళ్ళు ఏమైపోయారు, వీళ్ళు ఏమైపోయారు. ప్రభు లేడా? ప్రభు ఉన్నాడు. నిందలు పోరాటములలో నిత్యము నన్ను ఆదుకునే ప్రభు మనకున్నాడు, ధైర్యపరిచే ప్రభు మనకున్నాడు. మనల్ని విడిచిపెట్టాడు ఆయన. నడి సంద్రాలను వదిలిపెట్టేసి నీ జావు నువ్వు జావు, అద్దరికి వచ్చాక చూసుకుందాం, మన ఇద్దరు మాట్లాడుకుందాం అండవు. నిన్ను అద్దరికి చేరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలిని గద్దించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా, గాలిని గద్దించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. అద్దరికి చేర్చేవాడు ఆయన. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఉద్యోగ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలు, పై బాసుల వలన, యజమానుల వలన ఎదురవుతున్న పరిస్థితులు, వీటి గురించి కలవరపడవసల. నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో.
స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో బీపీలు, షుగర్లు ఇవన్నీ రావడానికి కారణం ఎక్కువ కలవరాలు, నిబ్బరం లేదు. ఊరికే టెన్షను. వార్తలు చూస్తే ఎన్ని పిచ్చి వార్తలేగా. ఒక్క వార్త అన్న చూసి ధైర్యం తెచ్చుకునే పరిస్థితి ఉందా? తండ్రి అంటే కొడుకుని వేరే కాపురం పెట్టుకోమందంట పెనమలూరులో. నువ్వు వేరే ఇల్లు ఉండరానా అన్నాడంట. చచ్చిపోయాడు. మరి వేరే వీళ్ళు ఉండమంటే చచ్చిపోతారా? ఏంటంటే అట్లా అయిపోయి. ఇట్లాంటి వార్తలు అంటే మనకేమొస్తుంది? ధైర్యం వస్తుందా? నిబ్బరం వస్తుందా? అందుకనే సువార్తలో గొప్ప ధైర్యం ఉంది. ఆమేన్. సువార్తలో గొప్ప శక్తి ఉంది. దేవుని వాక్యంలో గొప్ప ఆదరణ ఉంది. ఆమేన్. ఆ తెస్సలోనిక పత్రికలు అంటాడు కదా, 4వ అధ్యాయం చివరి వచనం 18వ వచనంలో, ఒకనికొకడు ఈ మాటల చేత ఒకనినొకడు. ఎక్కడుంది ఆదరణ అంటే ఈ మాటల్లో. ఏ మాటల్లో? దేవుని మాటల్లో. అప్పుడే మనం ఆదరించబడతాం. ఆదరణ అంటే పర్లా నేను కంగారు పడవసల, ఒక రిలీఫ్, ఒక ధైర్యం, ఒక ఆదరణ. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వలె మన హృదయాలు కూడా నిబ్బరముగా ఉండినట్లుగా, మన హృదయాలు కూడా నిబ్బరము కలిగి మనం ఈ జీవిత యాత్రలో కొనసాగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఎన్ని పోరాటాలైనా ఎదురవనండి, ఎన్ని అవమానాలైనా ఎదురవనండి, ఎన్ని సమస్యలు కళ్ళ ముందు కనబడుతున్నా కంగారు పడకండి. ప్రభు ఉన్నాడు మనకి. ఆమేన్. ఎర్ర సముద్రం ముందుంది. ఫరో సైన్యం, ఈజిప్టు సైనికులు వెనక నుండి తరుముకు వస్తున్నారు. ఫరో రథాల గురించి మీరు తెలుసో లేదో, ప్రపంచంలోనే అంత బలమైన గుర్రాలు. అందుకనే పరమగీతంలో పోలిస్తాడు, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చదంటాడు. అంత బలమైన గుర్రాలతో వెనకాల నుండి వస్తున్నారు. ముందు సముద్రం, వెనకాల సైన్యం. కానీ మోషే తప్ప అందరూ కలవరపడ్డారు. మోషే మాత్రం నిబ్బరంగా ఉన్నాడు. దేవుడేం విడిచిపెట్టడు. బయటికి తీసుకురమ్మన్నాడు, బయటికి తీసుకొస్తానని చెప్పాడు, తీసుకొచ్చాడు. నన్ను పనిమాల మండుచున్న పొదలో ప్రత్యక్షమై, నేను నత్తివాడిని, నేను వెళ్ళలేను, నేను ఎట్లా వెళ్ళగలను అని ఎన్నో చెప్పినా నన్ను ధైర్యపరిచి పంపాడు. కాబట్టి నన్నేమి విడిచిపెట్టాడు. ఈ సముద్రంలో మనల్ని ముంచేయడు. ఈ సైన్యాన్ని చేతికి మనల్ని అప్పగించడానికి గొప్ప ధైర్యం మోషేకు ఉంది, కానీ ఇశ్రాయేలీయులకు లేదు. కానీ కర్ర చాపితే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, తూర్పు గాలి విసరజేసి కదా, ఎంతో ఉక్కబోత అనిపిస్తుంది. వితిన్ సెకండ్స్లో మళ్ళీ వెంటనే వాతావరణం చల్లబడి. ఎన్ని ఏసీలు పెడితే అంత చల్లదనం వస్తుంది చెప్పండి. దేవుడు చేయగలడు. దేవుని శక్తి మళ్ళీ చాలామందికి ఇంకా అర్థం అట్లా. డాక్టర్లు చెప్పిన మాటల మీద ఉన్న గురి దేవుని శక్తి మీద ఉంటే పెడితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆమేన్. హల్లెలూయా. అర్థం. కొద్దిమంది సీనియర్ విశ్వాసులు చెప్తారు, అమ్మాయి ప్రార్థన ఇదే ఏంటో అదే. ప్రభు నమ్మదగినవాడు. ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన ఎల్షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది అన్నాడు శారా నవ్వుతుంటే. అసలు ఆశ్చర్యం అండి. అబ్రహాం ఎంత నిబ్బరంగా ఉన్నాడో. మీరు అబ్రహాం జీవిత చరిత్ర చదవండి. అసలు బయటికి రమ్మంటే వచ్చేసాడు. ఏ వంట చూసుకొచ్చాడు చెప్పరండి అమ్మా. హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేద్దాం అనుకున్నారు అనుకోండి, వెళ్ళిపోయి అక్కడ ఉంటారా? మంది ఏర్పాట్లు చేసుకుంటారా? హైదరాబాద్లో ఎవడున్నాడో మనకు తెలిసినాడు. వెళ్తే ఏ రూమ్లో ఉండాలి, ఉద్యోగం ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని 4-5 ఫోన్లు చేసి ముందే ఏర్పాట్లు చేసుకుని అప్పుడు హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకుంటాం, అంతేనా? కానీ అబ్రహాంకి ఏమి లేదు, పొమ్మన్నాడు. దేవుని మాట పట్టుకుని అబ్రహాం కూడా ఎక్కడికి, ఏ దేశానికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శారా ఆగర్తో పొమ్మంది, నిబ్బరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ విడిచిపెట్టేమన్నాడు దేవుడు. శారా విడిచిపెట్టేయమంది. ఏం చేయమంటావు ప్రభు అంటే విడిచిపెట్టేయమన్నాడు. విడిచిపెట్టేశాడు.
ప్రార్థన చేసి ప్రభా ఇష్మాయిల్ని చూడండి ఆయన అని ప్రార్థన చేసి వదిలేశాడు. తర్వాత ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు ఇచ్చిన తర్వాత ఇస్సాకుని దహన బలిగా అర్పించడానికి తీసుకురమ్మన్నాడు. మనకైతే ఏమవుద్ది? నిబ్బరంగా ఉంటాం అప్పుడు? చెప్పరండి. గుండె పగిలిపోద్ది. చెప్పకుండా ఉంటాం అసలు ఇంకొకరికి. కొద్దిమంది అన్ని భార్యకి చెప్పాలి, మేడం గారికి చెప్పకపోతే కుదరవు అసలు కొన్ని. పురుషులు చాలా జ్ఞానంగా ఉండాలి. పురుషులు జ్ఞానంగా కాపురం చేస్తేనే సక్సెస్ అవుద్ది. అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమై ఆదికాండం 22వ అధ్యాయంలో పరిశోధించడానికి నీకు ఒక్కడైన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకురమ్మని అబ్రహాంతో చెప్పాడు. మేడం గారితో చెప్పలా. ఎవరికి చెప్పాలో దేవునికి తెలుసు. మేడం గారికి చెప్తే అంత రసబస అయ్యేది, రచ్చరచ్చ అయ్యేది, అల్లరల్లర చేసేది రోడ్డు మీద పడి. అసలు ఈ దేవుడేదంటావా? దేవుడేది ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? ఎరక్కపోయి చేసుకున్నాను ఈ ముసలాన్ని అని వెళ్ళిపోయేది అప్పుడే కొడుకుని తీసుకుని. ఎక్కడికే? పుట్టిల్లు ఎప్పుడు ఉంటుంది కదా రెడీగా డోర్లు తెరిచి. చెప్పరండి మీరు? వెళ్ళిపోయేది. కానీ అసలు ఆమెకి చెప్పలా దేవుడు. మరి ఎవరికి చెప్పాడు? అబ్రహాం అల్లరి చేశాడా? వింటున్నారు మీరు వాక్యాన్ని? అల్లరి చేశాడు, అడావుడు పడిపోయాడా? కళ్ళంట నీళ్లు గార్చుకుని చేతులు వణిగిపోకుండా. ఈ సెక్షన్ ఏమి లేదు, నిబ్బరంగా వెళ్ళిపోయాడంట. కట్టెలు ఆయనే పగలు కొట్టాడంట. కట్టెల మూట ఇస్సాకుని ఎత్తి మీద పెట్టాడంట, తీసుకెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడింది, కట్టెలు క్రమంగా పేర్చాడంట. ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టాడంట. ఇవన్నీ ఎట్ట చేస్తాడు? హృదయం నిబ్బరంగా ఉంటేనేగా. దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంటేనేగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవిత పరిస్థితుల్లో ఎదురయ్యే ప్రతి సమస్య, ఎదురయ్యే ప్రతి శోధన, అవన్నీ మేలుకై దేవుడు మారుస్తాడని మనం గ్రహించాలి. ఆమేన్. అసలు ఆ రోజే గనక కొండ మీదకి తీసుకెళ్ళకపోతే ఆకాశ నక్షత్రాల ఆశీర్వాదం, సముద్ర తీరమందల ఇసుక రేణువుల ఆశీర్వాదం చెప్పండి, అబ్రహాం పొందుకునేవాడా? అందులో కూడా ఒక గొప్ప ఆశీర్వాదం, అందులో కూడా గొప్ప వాగ్దానం దేవుడు దాచిపెట్టాడు. కాబట్టి సమస్య వచ్చిందని, అవమానించారని, మనుషులు ఏదో అనుకున్నారని హృదయాన్ని పాడు చేసుకోవసరలా. కొద్దిమంది ఊరకే మనసు ఏం బాగాలేదమ్మా, ఈరోజు బల్ల తీసుకోలే, ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందంట? వాక్యం అర్థం అవట్లేదు నీకు. మనసు అంటే బాగోలేదంట. ఏం చేయాలి? కోసి ఉప్పు కారం రాయాలేటి? నీ హృదయం నిబ్బరంగా ఎందుకు ఉండదో చెప్పండి. కొద్దిమంది ఊరికే ఒక్క మాట అంటే కలవరపడిపోతారు. నీ కళ్ళతో చూసేదంతా నిజం కాకపోవచ్చు, నీ చెవులతో వినేదంతా నిజం కాకపోవచ్చు. దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. అది నీ పని కాదు. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, దేవుని గట్టిగా వెంబడించాలి, ఆయన మీద ఆనుకోవాలి. అప్పుడు నీ హృదయం నిబ్బరంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఎన్నో ఉగ్రతలు ఉన్నాయి, ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ రాబోతున్నాయి భూమి మీదకి. ఒకవేళ సంఘంగా మనం ఉంటే మనం ఉన్న సమయంలోనే వస్తాయేమో. కలవరపడవసరం, నిబ్బరంగా ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వస్తే అంటాడు పేతురు భక్తులు, అదేదో మహా వింత జరిగిపోయింది అనుకోమహండే, మీకంటే ముందు భక్తులు ఎన్నో శ్రమలు పడ్డారు. ఆమేన్, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్. కాబట్టి భక్తులు శ్రమలు పడ్డారు, కొత్త ఏం కాదు నీకు. అదేదో వింత అనుకున్నట్టు, కొద్దిమంది మరీ వింత అన్నట్టుగా. 10 మంది పిల్లలు పోలేదా యోబుకి? నీ ఒక్క కొడుకు పోతే అంత హడావిడా? నీ ఒక్క కుమార్తె చనిపోతే అంత హడావిడా? నీకు ఎదురైన సమస్యను బట్టి అంత కలవరమా? దేవుడు లేడా? ఎందుకు నీ హృదయాన్ని నిబ్బరపరుచుకోవు? వాక్యాన్ని మనం నమ్ముదాం, దేవుని వాగ్దానాలు నమ్ముదాం. ప్రభు నమ్మదగినవాడు. భూమి మారిన, ఆకాశం మారిన, ఆయన మాటలు ఏవి తప్పిపోవు. సున్నైనా పొల్లైనా తొలగిపోదని చెప్పాడు. కాబట్టి ప్రభు మాటలు నమ్ముదాం. ప్రభు నమ్మదగినవాడు, నిన్ను విడిచిపెట్టడు. కొన్నిసార్లు నువ్వే ఆయనకు దూరం అయినా కానీ ఇంకా నిన్ను ప్రేమించి నీకు అవకాశాలు సృష్టించి, దేవుని స్తోత్రం, నీ కొరకు అవకాశాలు సృష్టించి నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలని ఆయన ఆశపడే దేవుడై ఉన్నాడు.
నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నీకు క్షేమమును అభివృద్ధిని కలుగజేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రభువుని వెంబడించు, ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ హృదయం నిబ్బరంగా ప్రభు చేస్తాడు. బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అనుకున్నావా? ఆర్థిక విషయాల్లో దేవుడు ఎప్పుడు జయమిస్తాడు? ఏం కంగారు పడకు. ఒక మాట చెప్పమంటారా? నీవు టెన్షన్ పడితే దేవుని కార్యాలు నీవు చూడకుండానే పోతావు. నీ హృదయం నిబ్బరంగా ఉంటే నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో, ఇంకా అవకాశం ఉంటే నీ బిడ్డల జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో నీ కళ్ళారా నువ్వు చూస్తావు. ఆమేన్. ప్రభు మనకు నిబ్బరమైన బుద్ధిని, హృదయాన్ని అనుగ్రహించును గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.